కామారెడ్డిలో అక్రమ పేలుడు పదార్థాలు కొనుగోలు నిల్వ రవాణా అమ్మకాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా గర్గుల్ గ్రామం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని గమనించారు. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించగా వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసు సిబ్బంది వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. జెలటిన్స్ రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సస్పిషియస్ గా ఒక బండి కొంచెం స్పీడ్ గా వెళ్తే దాన్ని మన పోలీస్ పార్టీ వెంబడించి దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న వెహికల్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారుగా 50 జ్యువెలరీ స్టిక్స్ ఒకరి దగ్గర మరియు ఇంకొకరి దగ్గర 6 డెటోనేటర్లు మరియు ఈ కాంటాక్ట్స్ ప్లాస్టిక్ యూజ్ చేసే కాంటాక్ట్స్ మరియు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు ఎక్కడ నుంచి మెటీరియల్ కనుక్కున్న తర్వాత వీళ్ళకు నిజామాబాద్ కమిషన్ నుంచి ఒక మ్యాగజైన్ నుంచి కూడా ఇది ఇల్లీగల్ మీన్స్ లో వీళ్ళకు ప్లాస్టిక్ కోసం వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఫర్దర్ గా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3వ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జ్యువెలరీ స్టిక్స్ 4 డెటోనేటర్లు అండ్ కాంటాక్ట్స్ వైర్ కూడా ఉండడం జరిగింది. అతను తీసుకొని మేము ఆ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగజైన్ లో మాకు లాక్ బుక్స్ వరకే లాక్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ షేప్ లో ఉన్నాయి. సో ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ బయటకు పోతుందో కూడా క్లియర్ గా వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ కానీ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడ తెలియకపోవడంతో ఆ లాక్ బుక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఆ ప్రిమైజ్ కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని ప్రిమైజ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాగజైన్ లో సుమారు 5000 ప్లస్ జ్యువెలరీ స్టిక్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు. దీని గురించి కోర్టుకి డిమాండ్ చేసిన తర్వాత కేసోకి దీన్ని వెరిఫై చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము. అండ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. దాంట్లో ఎంత వరకు ఇల్లీగల్ గా హోల్డింగ్ చేసినారు, ఎంత వరకు లీగల్ గా ఉందనేది కేసు ఇన్స్పెక్షన్ తర్వాత నాకు తెలుస్తుంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మా పోలీసు హోమ్ గార్డ్ కైలాష్